హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం చిన్నపిల్లల లెహెంగా కటింగ్స్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. ముందుగా నేనైతే సాటిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటున్నా. దానికోసం నాకు తన నడుము సైజ్ వచ్చేసి 12 ఇంచెస్ ఉంది. దాని బై 4 చేసి 3 ఇంచెస్గా తీసుకున్నా. 3 ఇంచెస్ పైన కోన్ షేప్లో ఉన్న దగ్గర మార్క్ చేసా. నేను పొడుగు వచ్చేసి 33 ఇంచెస్ తీసుకుంటున్నా. వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోవాలి. కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నెట్ని నేను 11 ఇంచెస్గా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నా కింద కుచ్చులు పెట్టడం కోసం. మిగతా మెయిన్ ఫ్యాబ్రిక్లో నేను మనకి కావాల్సినంత బాడీ పార్ట్కి ఫ్యాబ్రిక్ తీసేసుకొని 23 ఇంచెస్ మార్క్ చేసుకొని కట్ చేసుకున్నా. ఇక్కడ మిగిలిన ఫ్యాబ్రిక్ని నేను చున్నీగా యూజ్ చేసుకున్నా. బాడీ పార్ట్ కోసం నేను 12 ఇంచెస్ లైనింగ్ తీసుకొని నెక్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేసుకున్నా. షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నా. అలాగే సాటిన్ అండ్ నెట్ ఫ్యాబ్రిక్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకున్నా. ఇందాక మనం 11 ఇంచెస్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా నెట్ సెకండ్ లేయర్ కోసం. అది ఇప్పుడు నేను కుచ్చులు పెట్టుకుంటున్నా. వీడియోలో చూపిస్తున్నట్టు మనం కుచ్చులు పెట్టుకోవాలి. ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ రెండు జాయిన్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం 2 కుట్లు వేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మెయిన్ ఫ్యాబ్రిక్ అయిన నెట్ అండ్ సాటిన్ రెండు జాయిన్ చేసుకోవాలి నడుము దగ్గర వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇక్కడ కింద స్కర్ట్కి నేను 3 మీటర్స్ లైనింగ్ తీసుకొని జాయిన్ చేస్తున్నా. లైనింగ్ సాటిన్ అండ్ నెట్ జాయిన్ చేసుకొని డబల్ స్టిచ్చింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి. నడుము దగ్గర థ్రెడ్స్ కట్టుకోనికి పట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టుకోవాలి.
పట్టి ఇప్పుడు స్కర్ట్కి జాయిన్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ప్రతి ఒక్క కాడ ఖచ్చితంగా డబుల్ స్టిచ్చింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. స్కర్ట్కున్న 3 ఫ్యాబ్రిక్స్ని కొంచెం ఫస్ట్ పట్టి నుంచి కొంచెం ఒక ఇంచు కింద కుట్టుకొని తర్వాతకి ఏ లేయర్ కా లేయర్ సపరేట్ చేసుకుంటూ మనం డబల్ స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇక్కడ నేను సాటిన్ అండ్ నెట్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకుంటున్నా. నెట్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాతకి దాన్ని కట్ చేసుకొని రివర్స్ తీసుకొని మళ్ళీ కుట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు సేమ్ ఒకటే విధంగా కుట్టుకున్నా. బ్యాక్ పార్ట్కి 1/2 ఇంచ్ వెల్ప్తో 3 ఇంచెస్ పొడవుతో నేను కర్చ్ కుట్టిన. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి మాత్రం నేను డైరెక్ట్గా ప్రిన్స్ కట్ కుట్టిన. మీకు కావాలి అంటే సపరేట్గా ప్రిన్స్ కట్ ఎలా కుట్టుకోవాలో బ్లౌజ్ వీడియో చేస్తా. బ్యాక్ పార్ట్కి మిడిల్లోకి వచ్చేసి జిప్ కుట్టిన. తను చిన్నపిల్ల అందుకనే ఉక్స్ కుట్టలేదు, జిప్ కుట్టిన. బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ నేను షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకుంటున్నా. డబల్ స్టిచ్ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి, అస్సలు మర్చిపోకండి. ఆల్రెడీ ఇక్కడ నేను హ్యాండ్స్ కట్ చేసి కుట్టుకొని పక్కకు పెట్టుకున్నా, అది వీడియో తీయలేదు. నడుము దగ్గర అయితే నేను ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నా, పట్టీ లాంటివి ఏం పెట్టలేదు, తను చిన్నపిల్ల కాబట్టి. హ్యాండ్స్ బ్లౌజ్కి కుట్టుకున్న తర్వాత మనం ఇక సైడ్కి స్టిచెస్ వేసుకుంటే బ్లౌజ్ కంప్లీట్ అవుతుంది. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్గా ఉందని చెప్పేసి నేనే కొంచెం బీడ్స్తో చిన్న వర్క్ చేసా. టోటల్ అవుట్పుట్ అయితే ఇది.